హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇక్కడ వర్ష రితిక వాళ్ళు చూసారా, మార్నింగ్ లేచిన తర్వాత ఉయ్యాలు ఊగుతున్నారు. యాక్చువల్లీ ఇది ఇంట్లో ఉండేది అన్నమాట. సో మేము ఏం చేసామంటే ఇప్పుడు బయట కట్టేసాం. చక్కగా వీళ్ళు కూర్చొని ఊగడానికి కానీ బాగుంటుంది కదా, ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి మేము ఇక్కడ బయట కట్టిన తర్వాత వీళ్ళిద్దరూ ఇంకా ఇందులోనే టీవీ చూస్తున్నారు. ఇక్కడ నుంచి ఇలాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చాలా ఇష్టం పిల్లలకి, ఎంతైనా ఉయ్యాలంటే చాలా ఇష్టం కదా. ఇక్కడ చూసారా, వర్ష రితిక వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బాగాని. అండ్ నేను ఒక మేకప్ లుక్ క్రియేట్ చేశాను, లైక్ న్యాచురల్ మేకప్ లుక్, గ్లోయి మేకప్ లుక్ ఫర్ బిగినర్స్కి. స్టెప్ బై స్టెప్ ఫౌండేషన్స్, బీబీ క్రీమ్స్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందేమో, మేకప్ లుక్స్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా అని జస్ట్ ట్రై చేశాను, చూసేయండి. మేకప్ లుక్ నేను షేర్ చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఈ మేకప్ లుక్లో నేను ఎలాంటి ఫౌండేషన్స్ కానీ, బీబీ క్రీమ్స్ కానీ, సీసీ క్రీమ్స్ కానీ యూస్ చేయకుండా నేను మేకప్ అనేది చేసుకున్నాను. సో ఎందుకంటే మనకి మేకప్ యూస్ చేయడం వల్ల, సో అందుకనే అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా హ్యాపీ ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేశాను. అండ్ నేను ఏవైతే ప్రోడక్ట్స్ యూస్ చేశానో అవన్నీ కూడా మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు డెఫినెట్గా చెక్ చేయొచ్చు. సో నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు నేను వీడియోలోనే షేర్ చేస్తాను. సో ఇది నా బ్యూటిఫుల్ అవుట్ఫిట్. ఇది వచ్చేస్తే మీషోలో తీసుకున్నాను నేను. ఈ టాప్ చాలా బాగుంది. సో మీషో ఆల్రెడీ వీడియో చేశాను నేను, కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తే నేను ఇవి అమెజాన్లో తీసుకున్నాను, లైక్ గెలాక్సీ వాళ్ళది, జ్యువెల్స్ గెలాక్సీ. సో పర్ల్ డ్రాప్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. హ్యాపీగా విని సో అంతే. సో మేకప్ ఎలా చేసుకున్నాను అనేది లేట్ చేయకుండా మీరు చూసేయండి. నచ్చిందా లేదనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో ఫస్ట్ స్టెప్ వచ్చేస్తే మనం గుడ్ వైబ్స్ రోజ్ గ్లో టోనర్. సో టోనర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మనం అప్లై చేసుకోవాలి. జస్ట్ స్ప్రే చేసుకుని ట్యాప్ చేసుకోవడమే ఫేస్ అంతా కూడా. దీనివల్ల ఏమవుతుందంటే పోర్స్ ఏవైతే ఓపెన్ అవుతాయో అవన్నీ కూడా లాక్ చేసేస్తుంది టోనర్. సో మస్ట్ అండ్ షుడ్గా సిటిఎం ప్రాసెస్ అనేది చేసుకున్న తర్వాతే మనం మేకప్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు, ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే. సో నా సెకండ్ స్టెప్ మాయిశ్చరైజింగ్ లోషన్. నేను యూస్ చేస్తుంది న్యూట్రిరమ్ విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. నా మోస్ట్ అండ్ ఫేవరెట్ కరెంట్ ఇప్పుడు నేను యూస్ చేస్తున్నది ఇదే యూస్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది, ఈజీగా స్కిన్లోకి మీకు బ్లెండ్ అయిపోతుంది అండ్ ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. వెరీ లైట్ వెయిట్. సో మొత్తం అంతా కూడా డాట్స్ అప్లై చేసుకుని ఫేస్ మీద మీరు అప్లై చేసేసుకోవడమే. సో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి ఉంది కాబట్టి స్కిన్ టెక్స్చర్ చాలా బాగుంటుంది, మంచి గ్లో వస్తుంది. మీరు ఇది యూస్ చేసే కొద్దీ మీ ఫేస్లో డిఫరెన్స్ అనేది కూడా కనిపిస్తుంది. స్కిన్ స్మూత్ ఉంటుంది, ఆ గ్లోయినెస్ అదంతా కూడా కనిపిస్తుంది. సో ఈలోపు మనం మేకప్ స్టార్ట్ చేసే లోపు మన లిప్స్ని మాయిశ్చరైజ్ చేసుకుందాం. నేను యూస్ చేస్తున్నది బ్లూ హెవెన్ లిప్ బామ్, స్ట్రాబెరీ ఫ్లేవర్. చాలా బాగుంటుంది ఇది. సో లిప్స్కి మనం మాయిశ్చరైజ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తే నేను చెప్పాను కదా, ఇది కానీ బీబీ క్రీమ్స్ కానీ సీసీ క్రీమ్స్ కానీ అవాయిడ్ చేస్తేనే చాలా వరకు బెస్ట్. ఎందుకంటే ఇంకా డ్రై అయిపోద్ది ఫేస్. సో అందుకే మ్యాక్సిమం డబ్స్ చేసుకోకపోవడమే బెస్ట్. నేను అందుకే అస్సలు ఏమి యూస్ చేయను. మీరు కావాలి అని అనుకుంటే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, సో దాంతో పౌడర్లా రాసుకోవచ్చు. నేనైతే అసలు యూస్ చేయను పౌడర్స్ కూడా, కాంపాక్ట్స్ కానీ అవేమి. సో డైరెక్ట్గా ఐ మేకప్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబ్రోస్ని మనం ఫిల్ చేసేసుకుందాం. ఇది వచ్చేస్తే ఫేసెస్ కెనడా Ulti Pro Defining Pencil, Pro Defining Pencil in the shade 02 బ్రౌన్ షేడ్. ఇది చాలా బాగుంటుంది. చక్కగా మీది ఐబ్రోస్ని నీట్గా డిఫైన్ చేసేసుకోండి మీ షేప్ బట్టి. న్యాచురల్ లుక్ కనిపిస్తుంది అన్నమాట మనకి. ఇది మనం చూసారా, షేప్ అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో మనకి ఇక్కడ అడ్వాంటేజ్ అంటే ఈ పెన్సిల్లోని మనకి బ్రో డిఫైనింగ్ది కూడా ఉంటుంది. హ్యాపీగా దీన్ని నీట్గా మనం బ్రష్ చేసేసుకోవచ్చు ఇలా. సో చూసారు కదా, అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేస్తే ఐ లైనర్. ఇది వచ్చేసి షుగర్ కాస్మెటిక్స్ది డబుల్ మ్యాట్ ఐలైనర్ ఇన్ ద షేడ్ 01. సో ఐలైనర్ ఎందుకు యూస్ చేస్తామంటే మన ఫేస్లో ఎక్కువగా హైలైట్ అయ్యేది మన ఐస్. ఏదైనా కూడా మనం ఆ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి కంపల్సరీగా నేను ఐలైనర్ అండ్ కాజల్ అనేది అప్లై చేస్తాను.
సో దానివల్ల మన ఫేస్ లుక్కే మారిపోతుంది. సో నేను ఇప్పుడు ఇది అప్లై చేసుకుంటున్నాను. సో నేను జస్ట్ నార్మల్గానే గీస్తున్నాను, ఎలాంటి వింగ్ లైనర్ అలాంటివి ఏం ట్రై చేయట్లేదు, జస్ట్ సింపుల్గా లైనర్ పెట్టేస్తున్నాను. సో చూసారా, ఈ ఐకి డిఫరెన్స్ అనేది మీకు చాలా వేరియేషన్ కనిపిస్తుంది కదా. సింపుల్గా అంటే మనం పెట్టుకోలేనట్టుగా మనం అప్లై చేసుకుంటే న్యాచురల్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు నా బోత్ ఐస్కి కూడా ఐలైనర్ అప్లై చేసేసాను. ఇప్పుడు న్యాచురల్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు నా బోత్ ఐస్కి కూడా ఐలైనర్ అప్లై చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేస్తే నేను కాజల్ యూస్ చేస్తున్నాను. కాజల్ వచ్చేసి ఇది ఫేసెస్ కెనడా మ్యాగ్నెటిక్ కాజల్, వాటర్ ప్రూఫ్ అండ్ స్మజ్ ప్రూఫ్. ఇది వెరీ లాంగ్ లాస్టింగ్ అండ్ చాలా పిగ్మెంటెడ్గా ఉంటుంది. సో మీరు మార్నింగ్ అప్లై చేసుకుంటే చక్కగా మీకు నైట్ వరకు కూడా ఉంటుంది, అంత పిగ్మెంటెడ్ ఇది. సో కాజల్ అప్లై చేసుకుంటే మీకు ఆ కళ్ళకి చాలా అందంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను కాజల్ అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను హైలైటర్ యూస్ చేస్తున్నాను శివానా కలర్స్ది. సో హైలైటింగ్ ఎక్కడైతే మనకి హైలైట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ. సో ఇది నేను గోల్డ్ షేడ్ యూస్ చేస్తున్నాను. జస్ట్ మీ నోస్ దగ్గర అండ్ ఈ చిన్ బోన్ దగ్గర అండ్ క్యూమిక్స్ బోన్ దగ్గర మనం అప్లై చేసేసుకోవాలి జస్ట్. సో ఇదేంటంటే దీనివల్ల మనకి న్యాచురల్ గ్లో అనేది కనిపిస్తుంది. సో చూసారా, ఆ షైన్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనం లిప్స్టిక్ అప్లై చేసేసుకుందాం. లిప్స్టిక్ వచ్చేస్తే నేను యూస్ చేస్తున్నాను ఎన్వేబీ రన్వేది అండ్ ఇన్ ద షేడ్ నెంబర్ 12 బ్యాక్ స్టేజ్ లుక్. బికాస్ నా డ్రెస్కి నేను మ్యాచింగ్ది వేసుకుంటున్నాను. మంచి బ్రౌన్ షేడ్, ఇది చాలా బాగుంటుంది. సో చూసారు కదా, న్యాచురల్గా ఉంది కదా. సో చాలా బాగుంటుంది ఈ షేడ్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా ఇయర్ రింగ్స్, బిందీ అండ్ హెయిర్ స్టైల్ అన్నీ కూడా చేంజ్ చేసుకుని ఫైనల్గా ఓవర్ లుక్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. సో ఫైనల్ ఓవర్ లుక్, ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. మొత్తం అంతా కూడా నేను రెడీ అయిన తర్వాత నా లుక్ ఇలా ఉంది. సో సింపుల్గా ఇది న్యాచురల్ గ్లో వితౌట్ ఫౌండేషన్, కాంపాక్ట్స్, సీసీ క్రీమ్స్ యూస్ చేయకుండా మనం ఇలా రెడీ అవ్వచ్చు. కానీ సో మేకప్ లుక్ చూసారు కదా ఎలా ఉంది. అది మొన్న ఇంటికి వెళ్ళేటప్పుడు నేను అక్కడ క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి వెళ్ళిపోదాము. ఎగ్ రోల్స్ చేయబోతున్నాం మేము, స్ట్రీట్ స్టైల్. చాలా చాలా బాగుంటుంది కదా, ఇంట్లోనే హ్యాపీగా. దీనికి చపాతీ పిండి ఆల్రెడీ మేము కలిపేసి పెట్టేసాం. అండ్ మనకి వెజిటేబుల్స్ వచ్చి ఇక్కడ మేము క్యారెట్, తర్వాత క్యాబేజ్ అండ్ తర్వాత మన క్యాప్సికమ్, ఆనియన్స్ వేసుకున్నాము. ఇక్కడ మయోనీస్ అండ్ ఎగ్స్, తర్వాత టమాటో కెచప్. సో ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. చాట్ మసాలా, హ్యాపీగా అందరూ చపాతీ చేసుకుంటారు కదా. సో చపాతీతోనే మనం ఈ ట్విస్ట్ చేసుకుంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తింటారు, ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాము, దాంట్లో ఆయిల్ వేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్స్ని మనం కుక్ చేసుకోవాలి. సో చాలామంది ఏంటంటే పచ్చివి వేసుకుంటే మనకి టేస్ట్ బాగోదు, తినేటప్పుడు కస్కస్మంటది. సో అట్లీస్ట్ మీరు ఒక 5 minutes అయినా కూడా ఏమంటారు హాఫ్ కుక్ ఉంటుంది కదా, సో అలా చేసుకోండి. సో దట్ సాఫ్ట్ అవుతుంది, మనం తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ మేము క్యారెట్ యూస్ చేస్తున్నాం, క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ క్యాబేజ్. సో ఇవి మనకి కావాల్సినవి. సో వీటిని చక్కగా మనం ఫ్రై చేసేసుకుందాము. అండ్ దీంట్లో కొంచెం అంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. సో అక్క నేను కలిసి ఇలాగా క్వారంటైన్ లైఫ్ని మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. ఎక్కువగా మ్యాక్సిమం ఫుడ్ రెసిపీసే ట్రై చేస్తున్నాం, ఎందుకంటే యూజ్ అవుతుంది, అందరూ కూడా ఇంట్లో చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీకి పెడతారు కదా అని చెప్పేసి ఎక్కువ కుకింగ్ రెసిపీస్ వాటి మీద ఇంట్రెస్ట్ చూపుతాం. డిఫరెంట్ రెసిపీస్ అని చూడడం, మేము కూడా ట్రై చేయడం. సో అలా అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం అవి వెజిటేబుల్స్ చక్కగా కుక్ అయిపోయాయి కదా, తీసేసి ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్స్ని మనం బీట్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఎగ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో మనం కొంచెం అంతా చాట్ మసాలా యాడ్ చేసుకుని తర్వాత పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం అండ్ ఆల్సో సాల్ట్ కూడా వేసుకుంటున్నాము.
సో చాట్ మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. బట్ మనకు అదొక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది, బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ మేము పెప్పర్ పౌడర్ వేసేసాము అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసాం. వీలైతే కొంచెం అంత పసుపు కూడా వేసుకోండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే. సో ఇప్పుడు ఇవన్నీ కూడా జస్ట్ మనం చక్కగా నైస్గా బీట్ చేసేసుకుందాం. బీట్ చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చపాతీ చేసుకుందాం అన్నమాట. సో చపాతీ ఆబ్వియస్లీ అందరూ చేస్తారు. సో మేము ఎలా చేస్తాం మా స్టైల్లోని. చపాతీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, కొంతమంది రౌండ్గా చేస్తారు, కొంతమంది డిఫరెంట్ షేప్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ అక్క చేస్తుంది అంతా, నేను వీడియో షూట్ చేస్తున్నాను. సో అక్కల ఇంట్లోనే చేస్తున్నాం అన్నమాట ఇది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్యాన్ పెట్టేసాం కదా, చపాతీని ఫస్ట్ ఫ్రై చేసేసుకోవాలి. ఒక్కొక్కరు డిఫరెంట్ స్టైల్గా చేస్తారు, కొంతమంది ఆమ్లెట్ వేసేసి దాని మీద చపాతీ వేసేస్తారు. సో అలా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇక్కడ మేము ఎలా చేసామనేది షేర్ చేస్తున్నాను. లైక్ బిగినర్స్ ఉంటారు కదా, ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చపాతీని చక్కగా ఫ్రై చేసేసుకోండి, అటు ఇటు కూడా ఫ్రై చేసేసి ఆ చపాతీని పక్కన పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ వేసుకుందాం ఫస్ట్. సో ఆమ్లెట్ వేసిన తర్వాత సో చక్కగా ఆమ్లెట్ రెడీ అయిపోతుంది కదా, అప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా పక్కన చపాతీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ చపాతీని దీని మీద వేసేసుకోవడమే. సో ఇక్కడ మేము చూపిస్తాం చూడండి, ఆమ్లెట్ మనకి రెడీ అయిపోయింది, ఈ చపాతీని మనం దీనిపైన వేసేసుకోవడమే. సో అంతే, సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క రోల్ తింటే టమ్మీ ఫిల్ అయిపోతుంది, ఎందుకంటే వెజిటేబుల్స్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కదా. సో ఒక రోల్ తింటే ఫ్లాట్ అయిపోతాం అన్నమాట. అండ్ హెల్దీ కూడా, చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎగ్ రోల్స్ ఇలాంటివన్నీ మిస్ అవుతూ ఉంటున్నాం అనిపిస్తుంటుంది కదా, సో అలాంటివి మిస్ కాకుండా ఇంట్లోనే చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, మీ ఫ్యామిలీకి కూడా పెట్టండి. సో ఇక్కడ చూసారు కదా, మొత్తం అన్నీ కూడా మనం చక్కగా ఆమ్లెట్ చపాతీ అయిపోయింది. ఇప్పుడు మనం మయోనీస్ యాడ్ చేస్తున్నాం మేము ఫస్ట్. సో ఒకవేళ మీరు మయోనీస్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. మా ఇంట్లో అయితే తింటాం, పిల్లలు అయితే ముఖ్యంగా ఫేవరెట్ కదా, సో వాళ్ళ కోసమే కదా ఏది చేసినా కూడా, అందుకని చెప్పేసి వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ జస్ట్ మయోనీస్ యాడ్ చేస్తున్నాము. ఆ తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ ఉన్నాయి కదా, అవి వేసుకోవడమే. సో చూసారా, అంటే పచ్చివి తింటే ఏంటంటే అంత టేస్ట్ ఉండదు. సో మనం కుక్ చేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. అండ్ తినేటప్పుడు కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్న ప్రతి ఒక్క బైట్ని కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇక్కడ మనం వెజ్జీస్ కూడా వేసేస్తాం అండ్ దానిపైన కొంచెం అంత చాట్ మసాలా యాడ్ చేస్తున్నాము. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు కెచప్ వేసేసుకుంటాం, టమాటో కెచప్. సో టమాటో కెచప్ వేసుకున్న తర్వాత ఇంకా మనం దీన్ని రోల్ చేసేయడమే. సో అంతే, సింపుల్గా అయిపోయింది. చూసారా, ఎగ్ రోల్ మనకి ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా రోల్ చేసేసుకోవడమే. సో ఒక రోల్ తింటే నిజంగా టమ్మీ ఫిల్ అయిపోతుంది. కొంచెం బాగా ఎక్కువ తిన్న వాళ్ళైతే ఒక 2 రోల్కి ఫ్లాట్ అయిపోతారు అనమాట. సో ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాము. సో చూసారా, ఫైనల్లీ మన ఎగ్ రోల్ రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఒకవేళ ఎవరైనా రెసిపీ షేర్ చేస్తే నన్ను ట్యాగ్ చేయడం ఇన్స్టాగ్రామ్లో మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి, నైట్ మేము డిన్నర్ అన్నీ చేసేసిన తర్వాత అక్క నేను కలిసి కప్ కేక్స్ చేసాం. ఇవి చాకో డ్రై ఫ్రూట్స్ కప్ కేక్స్ చేసాము. బట్ చేసాము కానీ వీడియో తీయడం మర్చిపోయాను, ఎందుకంటే ఫస్ట్ టైం మొన్న కేక్ చేసేటప్పుడు ఫ్లాప్ అయింది కదా, ఈసారి చేద్దాము, బాగా వస్తే నెక్స్ట్ టైం షూట్ చేద్దామని. బట్ ఫస్ట్ టైమే చాలా బాగా వచ్చింది. ఇంకా మరి నెక్స్ట్ టైం మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను. బట్ చాలా చాలా స్మూతీగా, సాఫ్ట్గా, ఫ్లఫీగా చాలా బాగా వచ్చాయి. బటర్ పేపర్స్ అవన్నీ వేస్ట్ చేసాము. చాకో చిప్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి, చాలా యమ్మీగా ఉన్నాయి. తక్కువ చేసాం అంతే కదా, ఎప్పుడైనా కూడా తక్కువ చేసినప్పుడే చాలా బాగా వస్తాయి, ఎక్కువ చేద్దాం అనుకున్నప్పుడు సరిగ్గా రాదు. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం మీకు నేను ఈ కప్ కేక్స్ ఎలా చేయాలనేది రెసిపీ అనేది షేర్ చేస్తాను. సో మేమైతే మాత్రం సూపర్ ఎంజాయ్ చేసాం, అందరికీ చాలా చాలా బాగా నచ్చింది. సో అయితే మరి ఇంక ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, take care, bye bye, have a nice day, thanks for watching, stay at home, stay safe, keep smiling.